నిజంగా మాస్టరు కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ అడుగుతున్న పిచ్చి పిచ్చి డౌట్లకి నాకైతే బుర్ర దొబ్బుతుంది మాస్టర్. మీరేమని అనుకోండి, కానీ కొంతమంది అడుగుతున్న డౌట్స్కి అయితే నాకు బ్రెయిన్ ఎక్కడ దొబ్బుతుందో అని భయం వేస్తుంది. ఎలా ఉన్నారంటే అసలు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోలు చేసినా, ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా పాడిందే పాటరా పాచిపల్ల సోదరా అని చెప్పి అనే చందాన అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డర్ ఒకటే మ్యూజిక్ ప్లే చేస్తారు చూసారా, ఆ రేంజ్లో ఒకటే మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, ఒకటే డౌట్ అడుగుతున్నారు, ఒకటే రకమైన మాటలు చెప్తున్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అసలు నమ్మకం లేని అభిమానం ఎందుకండి మీకు? మ్యూచువల్ ఫ్యాన్స్ అడుగుతున్నారు, నమ్మకం లేని అభిమానం ఎందుకు? వాళ్ళ మీద నాకు నమ్మకం లేదా? మీకు నమ్మకం లేదా వాళ్ళ మీద? అలా నమ్మకం లేనప్పుడు మీ అభిమానం తీసుకొని హుసేన్ సాగర్లో పడేయండి. నమ్మకం లేకపోతే నమ్మద్దు వాళ్ళని, అభిమానించదు వాళ్ళని, వదిలేయండి. అసలు బిగ్ బాస్ సీజన్ 9 అనేది మన జీవితంలో జరగలేదు అనుకోండి, కళ్యాణ్ తనూజ ఎవరో మనకు తెలియదు అనుకోండి, వదిలేయండి, మర్చిపోండి వాళ్ళిద్దరిని. అసలు వాళ్ళ జీవితం మన జీవితంలో రాలేదు అనుకోండి, ఒక పీడా పోద్ది. అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు అభిమానిస్తారు వాళ్ళని? ఎందుకు నన్ను సాగుతోపుతున్నారు డౌట్లు అడిగి? ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చారు మీకు? ఎన్నిసార్లు మాట్లాడారు మీరు చెప్పిన దాని మీద కొత్తగా 2 పాయింట్లు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? అదేంటంటే కళ్యాణ్ లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రోమోలో హీరోయిన్ ఉంది కదా, ఆ హీరోయిన్ పేరుని మన కళ్యాణ్ పేరుని కలిపి ఏదో కెవియా ఏదో దాన్ని పెట్టి ట్రెండ్ చేస్తారంట. మన కేటి, తాన్య ఇలాంటి ఉన్నాయి కదా పేర్లు, ఆ విధంగా దాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారనమాట. ఇది ఎవరు ఇండివిజువల్ ఫ్యాన్స్ చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ కళ్యాణ్ ఇండివిజువల్ ఫ్యాన్స్ నేను అన్నాను అనుకోండి, కిందకు వచ్చి ఏంటి నువ్వు కళ్యాణ్ నెగిటివ్ చేస్తున్నావు అని కామెంట్లు పెడతారు. కాబట్టి ఏ ఇండివిజువల్ ఫ్యాన్ చేస్తారో నాకు తెలియదు, కానీ చేస్తున్నారని మాత్రం నాకు తెలిసింది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, కుకింగ్ విత్ జాతిరత్నాలు షో నుంచి కళ్యాణ్ తనూజతో గొడవపడి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడంట. ఫస్ట్ మొదటి పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అసలు మీకు కళ్యాణ్ గారి, తనూజ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్కి బాధ ఏంటండి? మీకేం బాధ? వాళ్ళిద్దరు కలిసి ఉంటే మీకేం బాధ చెప్పండి? మీకేమన్నా కింద నొప్పా వాళ్ళిద్దరు కలిసి ఉంటే? వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇష్టపడని కొంతమంది అభిమానులు అడుగుతున్నా, అందరినీ కాదు, వాళ్ళని గురించి చెప్తున్నా. మీకేమన్నా నొప్పా వాళ్ళిద్దరు కలిసి ఉంటే? బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసే కదా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు ఓట్లేశారు వాళ్ళకి? కళ్యాణ్కి అప్పుడు ఎందుకు ఓట్లేశారు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు వర్సెస్ కన్నడ అనే వివాదం తీసుకొచ్చారు. అంటే కన్నడ వాళ్ళని గెలిపిస్తారా, తెలుగు వాళ్ళని గెలిపించాలని చెప్పేసి ఆ ఓట్లేసి గెలిపించారు. అప్పుడు కూడా కన్నడ అమ్మాయితో కలిసి ఉన్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, హైడెన్స్ కూడా ఆడుకున్నారు వాళ్ళ లోపల. మరి అప్పుడు ఎందుకు నచ్చారు, ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? వాళ్ళిద్దరు కలిసి ఉన్నాం. అప్పుడు ఎందుకు ఓట్లేశారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళిద్దరు విడిదీయాలని చూస్తున్నారు? చెప్పండి, నాకు చెప్పండి, కింద కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, కుకింగ్ విత్ జాతిరత్నాలు షో నుంచి తనూజతో గొడవపడి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అదేమన్నా అసెంబ్లీ ఏంట్రా వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి? అసెంబ్లీ అనుకుంటున్నారు అదేమన్నా? అధికార పక్షం మైకి ఇవ్వకపోతే ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్ళిపోతుందని చెప్పడానికి సెన్స్ ఉందా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? అది చెప్పినోడికి బుద్ధి లేదు, అది చెప్పినోడికి సిగ్గు లేదు, విన్నోడికి బుద్ధి లేదు, నమ్మినోడి జీవితానికి అర్థమే లేదు. అసలు ఒక్క మాట అడుగుతారు మిమ్మల్ని, బిగ్ బాస్ చూసారా మీరు? మ్యూచువల్ ఫ్యాన్స్ అడుగుతారు, బిగ్ బాస్ చూసారా మీరు? బిగ్ బాస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఏం చెప్పాడు? ఒక ఇద్దరు మనుషుల మధ్యలో జీవితం మొత్తం జరగాల్సిన గొడవలు ఒక వారంలో జరిగాయని చెప్పాడు. అలాంటి ఆ వారంలో కూడా వాళ్ళిద్దరూ కేరింగ్ చూపించుకున్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగానే ఒకరి మీద ఒకరు ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. అలాంటి బాండింగ్ వాళ్ళది. ఏది జీవితం మొత్తం జరగాల్సింది ఒక వారంలో జరిగిన సందర్భంలో కూడా కళ్యాణ్ అన్నం తిన్నాడో లేదని ఆలోచించింది తనూజ గురించి ఆలోచించాడు కళ్యాణ్. అది వాళ్ళ బాండింగ్. అలాంటి బాండింగ్ చూసిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీకు దేనికి మీ అభిమానం తీసుకుని హుస్సేన్ సాగర్లో కలపకుండా ఇంకెందుకు అభిమానిస్తారు వాళ్ళని? మీరు నిజంగా వాళ్ళ మీద నమ్మకం లేకుండా మాత్రం వాళ్ళని అభిమానిస్తున్నట్లయితే దయచేసి మీరు అభిమానించడం మానేయడం బెటర్. మన జీవితంలో కళ్యాణ్ అనేవాడు కానీ తనూజ అనే అమ్మాయి కానీ లేరు అని మీరు అనుకోండి. అసలు బిగ్ బాస్ సీజన్ 9 చూడలేదు అనుకోండి, అసలు వాళ్ళు ఎవరు మీకు తెలియదు అనుకోండి, ఓ పీడా పోద్ది. దయచేసి ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు దయచేసి నన్ను అడగదు ఇంకోసారి. దయచేసి మీరు వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే అభిమానించండి. వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మీరు అభిమానించడం వేస్ట్. నేను అభిమానిస్తాను, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది వాళ్ళిద్దరి మీద. మీకు ఆ నమ్మకం లేకపోతే మీ కర్మ.
మీ కర్మ, నేనేం చేయలేదు.